ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపికపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షునిగా టీవీఎన్ మాధవ్ ఏకగ్రీవంగా ఎన్నికై నేడు బాధ్యతలు చేపట్టారు. వివాదరహితుడిగా బీజేపీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆయనే అధిష్టానం ఓకే చేసింది. దీంతో ఆశావహులంతా సైలెంట్ అయ్యారు. నిజానికి ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి కోసం పలువురు పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలో రాయలసీమ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డితో పాటు పార్థసారథి, సుజనా చౌదరి పేర్లు ఎక్కువగా వినిపించాయి. అందరూ ఎవరి ప్రయత్నాలు వారు చేశారు. పోకల వంశీ నాగేంద్ర మాధవ్ కుటుంబం మొదటి నుంచి బీజేపీతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. దీంతో మాధవ్ కూడా తన రాజకీయ జీవితాన్ని ఆర్ఎస్ఎస్ తో ప్రారంభించారు. ఇక అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో విశాఖ నగర కార్యదర్శి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, రాష్ట్ర ఉమ్మడి కార్యదర్శిగా పనిచేశారు. స్వదేశీ జాగరణ్ మంచ్ లో భాగంగా పూర్తి సమయం కార్యకర్తగా భారతదేశం అంతటా పనిచేశారు. అంతేకాదు భారతీయ జనతా యువ మోర్చాలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, జాతీయ కార్యదర్శిగా కూడా ఆయన పనిచేశారు. బీజేపీ విధానాలను పక్కాగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పీవీఎన్ మాధవ్ తన ప్రతిభను చూపించారు. మంచి వాగ్ధాటి, విషయ పరిజ్ఞానంతో పాటు బీజేపీ విధానాలపై స్పష్టమైన అవగాహన ఉండడంతో బీజేపీ పెద్దలు ఆయనకే తమ మద్దతు తెలిపారని విశ్లేషకులు అంటున్నారు. 2009లో విశాఖపట్నం నార్త్ అసెంబ్లీ నుంచి మాధవ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2017లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పట్టభద్రుల ఎన్నికల్లో మొదటిసారి బీజేపీ అభ్యర్థిగా గెలిచారు. అంతేకాదు 2023లో అదే నియోజకవర్గం నుంచి రెండవసారి ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఏపీలో వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఇన్నాళ్లుగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి బీజేపీ బలోపేతానికి కష్టపడ్డారు. టీడీపీ, జనసేనతో మంచిగా సత్సంబంధాలు చూసుకుంటూ కూటమి బలోపేతానికి కృషి చేశారు. ఇప్పుడు ఆ స్థానంలో పీవీఎన్ మాధవ్ వచ్చారు. దీంతో అధికారంలో ఉన్న కూటమి బలోపేతం కావడానికి మాధవ్ నాయకత్వం చాలా కీలకంగా ఉంది. మరి మాధవ్ నాయకత్వంలో కూటమిలో ఎటువంటి మార్పులు రానున్నాయో వేచి చూడాలి.